తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందన్నారు జస్టిస్ గవాయ్. ఇందులో సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఓ అధికారి సభ్యులుగా ఉండనున్నారు. మరోవైపు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదన్నారు జస్టిస్ గవాయ్. లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందన్నారు జస్టిస్ గవాయ్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. మోహన్. సంతోష్, లడ్డూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే లడ్డూ వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. గుంటూరు ఐజీ త్రిపాఠి, అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ జెట్టి, ఇక అన్నమయ్య జిల్లాకు సంబంధించి, కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు ఒక ఏఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, ముగ్గురు సిఐలతో కూడినటువంటి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారాలపై ఇప్పటికే సిట్ బృందం 3 రోజుల పాటు దర్యాప్తు కొనసాగించారు. 4వ రోజు దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో సిట్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తిరుమలలో డిఐజీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. అటు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తదుపరి విచారణ జరుగుతుందంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు జడ్జి ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. 2 సిబిఐ సభ్యులతో పాటు 2 రాష్ట్ర ప్రభుత్వం నియమించేటటువంటి సభ్యులు, మరొకరు FSSAI నుంచి ఒక సభ్యుడిని తీసుకున్నారు. ఈ 5 మందితో కూడినటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా ఈ విచారణ జరిపించబోతున్నారు. ఇక లడ్డూ విషయానికి సంబంధించి రాజకీయాలు చేయకూడదన్నటువంటి సూచనను కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి నేపథ్యంలో 5 కమిటీల బృందం ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి దర్యాప్తును ప్రారంభించబోతున్నారు. కానీ దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట కాల పరిమితిని మాత్రం సుప్రీంకోర్టు ఎక్కడా కానీ వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఎన్ని రోజుల్లో తమ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పిస్తారు అన్నది వారి విచారణకు సంబంధించినటువంటి అంశాలు బట్టే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. టీటీడీకి సంబంధించి సిబిఐ సభ్యులు విచారణలో పాల్గొనడం ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. గతంలో స్వామివారి ఆభరణాలకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ద్వారా ఒక ఏకసభ్య కమిటీని అయితే నియమించింది. అటు తర్వాత టీటీడీ పాలక మండలి కొంతమంది, అంటే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు సంబంధించి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్ పర్సనాలిటీస్ ను ఈ కమిటీలో నియమించి అప్పుడు ఒక దర్యాప్తును అయితే చేయించారు. మొట్టమొదటిసారి సిబిఐ టీటీడీకి సంబంధించినటువంటి ఎంక్వైరీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటిసారి కేంద్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ అధికారులు టీటీడీకి సంబంధించినటువంటి దర్యాప్తులో పాల్గొంచుకోబోతుండడం ఇక్కడ ఒక విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ అంశాలన్నీ కూడా ఎప్పటి నుంచి వారు దర్యాప్తు ప్రారంభించబోతున్నారు, ఎవరెవరు వీటిలో సభ్యులుగా నియమించబోతున్నారు అనే అంశాలు కూడా క్లారిటీ మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతోష్.